सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। ओम सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। हरि ओम। श्रीमद् भागवतं षष्ठम स्कंदं 10వ అధ్యాయం। हरि ओम। श्रीशुक उवाच इंद्रमेवं समादिश्य भगवान् विश्वभावनः पश्यतामनिमेषाणां तत्रैवान्तर्दधे हरिः तदा वियाचितो देवैर्ऋषिराधर्वणो महान् मोदमानमुवाचेदं प्रहसन्निव भारत अभिवृन्दारका यूयं न जानीत शरीरिणां संस्थायां यस्त्वविद्रोहो दुस्सहश्चेतनापहः जिजीविषूणां जीवानाम् आत्मा प्रेष्टैः प्सितः कौत्सहेत तं दातुं भिक्षमाणाय विष्णवे। देवावूचुः किं नु तद्दुःसृजं ब्रह्मन् पुंसां भूतानुकम्पिनाम् भवद्विधानां महतां पुण्यश्लोकेऽध्यकर्मणाम् नूनं स्वार्धपरो लोको न वेद परसङ्कटम् यदि वेदनया चेतानेति नाह यदीश्वरः। ऋषिरुवाच धर्मं वा श्रोतुकामेन यूयं मे प्रत्युदाहृता एष वः प्रियमात्मानं त्यजन्तं सन्त्यजाम्यहम् यो ध्रुवेणात्मना नाथ न धर्मं न यश पुमान् ईहेत भूतदयया न शोभ्यस्तावरैरपि एतावान्नव्ययो धर्मो पुण्यश्लोकैरुपासितः यो भूतशोकहर्षाभ्याम् आत्मा शोचति यक्ति आहो दैन्यमहो कष्टं पारक्यैषणभङ्गुरैः यन्योपकुर्यादस्वार्थैर्मर्त्य स्वज्ञातिविग्रहैः एवं कृतव्यवसितो दद्यञ्झादार्वणस्तनुं हरे भगवति ब्रह्मन् आत्मानं सन्नयन् जहौ यथाक्षासुमनो बुद्धिः तत्त्वदृग्ध्वस्तबन्धनः आस्थितः परमं योगं न देहं भूते गतम् आदेन्द्रो वज्रमुद्यम्य शुक्तिभिरुत्सिक्तो भगवतेजसान्वितः। ఏమైంది? దేవతలందరూ వెళ్ళి దదీషు మహర్షిని వేడుకున్నారు. ఏమన్నా అయ్యా, కనిపించలేదా? దదీషుని వేడుకున్నారు, ఆయన ప్రార్థించారు లోక కళ్యాణం కొరకు.
మీ సహాయం కావాలి అని అడిగాడు. అని అడిగాడు, ఏం సహాయం? లోకానికి సహాయం చేయడానికి వెనుకాము. కానీ వాళ్ళు చెప్పారు విషయం, అయ్యా నీ వెన్నెముక కావాలి. ధనాన్ని అడగచ్చు, వస్తువులు అడగచ్చు, వాహనాలు అడగచ్చు, అవునా? నేరుగా వెన్నెముక ఇచ్చేయండి అంటే నువ్వు చచ్చిపోవని. అంతేనా? వెన్నెముక ఇస్తే దేహం ఏముంటుంది? చావు. ఆయన అన్నాడు, అయ్యా ఈ భూమి మీద పుట్టిన జీవరాశులు అన్నింటిలో, అవునా, పండు ముసలితనం వచ్చినప్పటికీ కూడా నువ్వు చచ్చిపో అంటే ఎవడైనా ఇష్టపడతాడా? ఇష్టపడు. కానీ నాకు దేహమే తాదాత్మ్యం లేదు, అవునా, లోకం కోసం అడుగుతున్నారు, ఇచ్చేస్తాను, తీసుకెళ్ళండి అనేసాడు ఆయన. ఆ దేవతలు అందరూ అంటున్నారు, అయ్యా ఓ మహాత్మా, నీ అంత ఉన్నతమైన స్వభావం కలిగినటువంటి వాడు ఈ సృష్టిలో ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరిని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు, అడిగేవాడికి ఉన్నవాడు ఏదో ఒకటి ఇస్తూ ఉంటాడు. కానీ నేను ఈ దేహాన్ని ఇచ్చేయమని అడుగుతున్నాం మేము అని వాళ్ళు అన్నారు. ఆయన, అయ్యా నాకు లోపల కోరికలు ఏమీ లేవు, అవునా, ఈ దేహం ఉండాలి అని కూడా ఏమీ అనుకోవట్లేదు, దీనివల్ల మీకు లోకానికి మంచి జరుగుతుంది అని అనుకుంటే ఇదిగో తీసుకెళ్ళిపోండి, ఇచ్చేస్తున్నాను తీసుకెళ్ళిపోండి, నాకైతే ఇంక ఉపయోగం లేదు. అవునా, లోపల వ్యక్తి దానికే ఏంటి అంటే, మనిషి ఏది కావాలి అని అడుగుతాడు, ఏదైతే తనకు లోటుగా అనిపిస్తుందో అది కావాలి అని అడుగుతాడు. అవునా? డబ్బులు లేనివాడు డబ్బులు అడుగుతాడా? డబ్బులు ఉన్నవాడు డబ్బులు అడుగుతాడా? డబ్బులు కావాలి అనుకున్నవాడు డబ్బులు అడుగుతాడు, భోగాలు కావాలి అనుకున్నవాడు భోగాలు అడుగుతాడు. అవునా? ఆ కోరికలు పోయినప్పుడు వ్యక్తి ఇంకేమీ అడగడు. అలాగే దేహం ముక్తి కొరకు వచ్చింది, ముక్తి పొందిన వాడికి దేహంతో అవసరం లేదు, దేహం మీద ఇక తాదాత్మ్యం ఉండదు, సర్వవ్యాపకంగా ఉన్నాను నేను అనే విషయం అది తెలుస్తుంది. ఎక్కడ దదీచి మహర్షి దేహాన్ని వదిలేశాడో ఆ ప్రదేశం చూసారా లేదా? గుర్తులే? మనం వెళ్ళాం చూడ, 10 కిలోమీటర్ల దూరం దదీచుకుంటాను పెద్ద కొనేరు దదీచి మహర్షి సమాధి స్థలం అని కూడా అంటారు. ఆ ప్రదేశం ఆయన దేహాన్ని యోగాగ్నిలో భస్మం చేస్తాడు, ఎముకలు పక్కన పడిపోతాయి. ఆ ఎముక పెద్ద ఎముక కదా ఇది, వెనుముక, ఆ వెనుముక తీసుకొని వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, దాన్నే కత్తిగా తయారు చేసుకుంటారు, వజ్రాయుధము అని దాన్ని తయారు చేసుకుంటారు. సో కాబట్టి ఈయన ప్రాణాలను బంధించేశాడు ధ్యానంలో, దేహం దినమైపోయింది, ఆ ఎముక పక్కన పడిపోయింది, దాన్ని తీసుకొచ్చుకున్నారు, దాన్ని తీసుకొని వచ్చి వీళ్ళు వజ్రాయుధాన్ని తయారు చేశారు. ఏమైంది అప్పుడు చూడండి 14. వృతో దేవగణై సర్వైర్గజేంద్రోపర్యశోభత స్తూయమానో మునిగణైస్త్రైలోక్యం హర్షయన్నివ. చూడండి, త్రేతాముఖే నర్మదాయాం అవవత్ ప్రథమే యుగే రుద్రైర్వసు పిరాదిత్యైరశ్విభ్యాం పితృవహ్నిభిః మరుద్భిర్భిः సాధ్యైర్విశ్వే దేవైర్మరుత్పతిం దృష్ట్వా వజ్రధరం శక్రం రోచమానం శ్రియా నామృష్యన్నసురా రాజన్ మృధే రుద్ర పురస్సర సముషిః శంభరో సర్వాద్విముక్త
हयग्रीवः शङ्कुशिर विप्रचित्तिरयो मुखः पुलोमा वृषपर्वा च प्रहेतिर्हेतुरुत्मलः दैतेया दानवा यक्ष रक्षांसि च सहस्रशः सुमालिमालिप्रमुख कार्तस्वरपरिच्छेद प्रतिषिध्येन्द्रसेनाग्रं मृत्योरपि अभ्यर्थयन्न सम्भ्रातः सिंहनादेन गदाभिः परिघैर्बाणैः प्रासमुद्गरतोमरैः शूलैः परश्वदैः खड्गैः शत्रुघ्निभिः सर्वतो वाकिनं शस्त्रैरस्त्रैश्च विबुधर्षवान् न ते दृश्यन्त सञ्चन्ना शरजालैः समं ततः पुङ्खानुपुङ्खपतितैर्ज्योतिं शिव न भूघनैः न ते शस्त्रास्त्रवर्षौघ्यपेदु सुरसैनिकान् छिन्नासिद्धपदे देवैर्लघुहस्तैः सहस्रधाम् अदाक्षेणास्त्रशत्रौघगिरिशृङ्गद्रुमूपलैः अभ्यवर्षन् सुरबलं చిచ్చిదుస్సాసపూర్వవతు. ఏవైతే ఆ వజ్రాయుధాన్ని రెడీ చేశారు. వజ్రాయుధాన్ని రెడీ చేసి ఐరావతాన్ని ఎక్కి ఆయన వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళారు. దేవతలందరూ రెడీ అయ్యారు. దేవతలు యుద్ధానికి వెళ్ళారు. ఎవరి మీదకి వెళ్ళారు? వృత్తాసురుడు. యుద్ధానికి ఎవరి మీదకి వెళ్ళారు? దేవతలు వృత్రాసురుడి మీదకి వెళ్ళారు. వృత్రాసురుడి మీదకి దేవతలందరూ యుద్ధానికి వెళ్ళారు. అక్కడ యుద్ధం స్టార్ట్ కాబోతుంది. ఏమైందయ్యా? అప్పుడు సర్వ దేవతలు ఇంద్రుడి పక్కన ఉన్నారు. ఆ వృత్రాసురుడేమో దైత్యులు ఆయన పక్కన, రాక్షసులంతా ఆయన పక్కన. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వాళ్ళు కూడా ఆ రాక్షసులు నముషి అని, శంబరుడు, అనరుడు, దిమూర్ధుడు, వృషభుడు, అంబరుడు, హైగ్రీవుడు రాక్షసులు, వాళ్ళందరూ కూడా చాలా మంది రాక్షసులందరూ కూడా రెడీ అయ్యారు యుద్ధానికి. ఆయన పక్కకు రెడీగా వచ్చింది. ఇటు దేవతలు సింహగర్జనలు చేస్తూ వీళ్ళ ఆయుధాలను వెళ్ళి తీసుకొని వాళ్ళ మీదకి వస్తే, వాళ్ళు మేమేం తక్కువ అని అనుకున్నారు. వాళ్ళు కూడా రకరకాలైనటువంటి అస్త్రశస్త్రాలు పట్టుకొని దేవతల మీదకి రెడీ అయ్యారు. దేవతలకి రాక్షసులకి యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఏమైంది ఇప్పుడు? తానక్షతాన్ స్వస్తి మతో నిశామ్య శస్త్రాస్త్ర పూగైరద వృత్రనాథ. కనిపిస్తుంది చదవండి. మీకు కనిపించట్లేదా? ఇప్పుడు పోయింది ఏంటి? ధ్రుమైర్దృషద్భిర్విధాత్రిశృంగైః అవిక్ష్యతాం తత్ర సురేంద్ర సైనికాన్ సర్వే ప్రయాసా అభవన్ విమూఢా కృతా దేవగణేషు దైత్యైః యదా మహత్సు క్షుద్రై ప్రయుక్తా రుషతి రూక్షవాచః తే స్వప్రయాసం విదదం నిరీక్ష్య హరావభక్తా హతయుద్ధదర్ప పలాయనాయాజిముఖే విసృజ్యాం పతిం మనస్తే దదురాత్తరాసార వృత్రోసురాస్థాననుగాన్మనస్సి ప్రధావతః ప్రేక్ష బభాషయే తతో ఫలాయితం ప్రేక్ష బలం చ భగ్నం భయేన తీవ్రేణ విహస్య వీరః కాలోపపన్నాం రుచిరాం మనస్వినాం ఉవాచ వాచం పురుష ప్రవీర ఏ విప్రచిత్తే నముషే పులోమన్ మయా జాతస్య మృత్యుర్ధ్రువ ఏవ సర్వతః ప్రతిక్రియా యస్య న చేహ క్లుప్తా లోకో యశశ్చాద తతో యదిక్యముం కో నామ మృత్యుం న వృణీత యుక్తం ద్యోసమ్మతా విహ మృత్యుం దురాపౌ యద్బ్రహ్మ సంధారణయాజితాసు కలేవరం యోగరతో నిజహ్యాత్ యదగ్రణీర్వీరశయే విస్తృతః.
ఓకే, దశమోధ్యాయ. ఏమైందయ్యా? రాక్షసులు దేవతలు భయంకరమైనటువంటి యుద్ధాలు చేస్తూ ఉన్నారు. వృతరాసురుడు వైపు బోల్డ్ మంది రాక్షసులు వచ్చారు. రాక్షసులు ఏం తీసుకుంటారయ్యా? ఆభరణాలు ఏది దొరికితే అది తీసుకుంటారు. అవునా? కొట్టాలి అంటే దేంతో కొట్టాలి? ప్రేమతో దండించి దారిలో పెట్టాలి అని అనుకుంటే, అరే దేంతో కొడితే దెబ్బలు తగలకుండా ఉంటాయి, భయం కలుగుతుంది అని అనుకుంటారు కదా. కానీ శత్రుత్వంతో ఎదురు వాళ్ళని చంపేయాలి అనుకున్నప్పుడు అడ్డం వచ్చినటువంటి తీసుకుని ఏది దొరికితే దాంతో కొట్టి చంపేయాలి అని అనుకుంటారు. అలాగే చేశారు వీళ్ళు. వీళ్ళు ఏం చేశారు? పక్కన కనిపించిన బండరాళ్ళు, చెట్లు, పర్వతాల్లో గుండ్లు అలాంటివి తీసుకొని దేవతల మీద వేస్తూ ఉన్నారు. ఆ దేవతలు ఏం తక్కువేం కాదు కదా. వాళ్ళు వేస్తున్నటువంటి వాటిని అన్నిటిని నిర్వీర్యం చేస్తూ వీళ్ళు కూడా అస్త్రశస్త్రాలని ఉపయోగించారు. అటు వాళ్ళు ఇటు వీళ్ళు భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. ఎవరు చస్తారు ఎవరు బతుకుతారో తెలియదు. ఏమయ్యా, దేవతలను కూడా చంపే శక్తి వాళ్ళకున్నాయి. ఇప్పుడు దేవతలు చచ్చిపోరు కదా అండి అని అంటే, దేవతల కంటే రాక్షసులకే ఎక్కువ శక్తి ఉంటుంది. మూర్ఖులకి ఎక్కువ శక్తి ఉంటుందా? దేవతలకి మనసు ఉంటుంది సున్నితంగా. అవునా? ఏమైనా చేస్తే పాపం సస్తాడేమోనని బాగుంటుంది కదా. వాళ్ళు దుర్మార్గులకి సస్తారేమోని కాదు, సావాలని చేస్తారు. ఎదురు వాళ్ళు కష్టాలు పడాలి, ఎదురు వాళ్ళు బాధలు పడాలి, ఎదురు వాళ్ళకి నరకం కలగాలని చేస్తారు. ఎందుకు? వాళ్ళ నేచర్ అదండి అని చేస్తున్నారు. అప్పుడు ఏమైంది చూడండి. ఇంకా 11 ఏకాదశోధ్యాయ. శ్రీశుక ఉవాచ తయేవం శంసతో ధర్మం వచ నైవ గృహ్ణాన్ భయస్తస్తా పలాయన పరా నృప విశీర్యమాణామృతనామా సురేమసురర్షభ కాలానుకూల్యై స్త్రిజశై కాల్యమానామనాథవతు దృష్ట్వా తప్యత సంక్రుద్ధః ఇంద్రశత్రురమర్షిత తానివార్యజౌ సౌరాజన్ నిర్భత్స్యేదమువాచః కిం వవుచ్చైరితైరాత్మా దుర్ధావద్భిః పృష్ఠతో హతైః నహి భీతవదశ్లాఘ్యో న స్వర్గ్యం శూరమానినాం యది వః ప్రధనే శ్రాద్ధా అగ్రే తిష్టత మాత్రం మే నచేద్గ్రామ్య సుఖే నృప ఏవం సురగణాన్ క్షుద్రో భీషయన్న వపుషారివాన్ వెనదత్ సుమహాప్రాణో హేన లోకాను నిపేతుర్మూర్ఛితా భూమౌ యదౌ ఆశనిక మమర్ధపద్భ్యాం సురసైన్యమాతురం నిమీలితాక్షం మరణరంగ దుర్మదః గాంకంపయన్నిద్యత శూలవోజస నాళం వనం యూదపతిర్యధోర్మదః విలోక్యతం వజ్రధరోచ్యమర్షితః స్వశత్రవేభిద్రవతే మహాగదాం చిక్షేపతామాపతిం సుదుస్సహాం జగ్రాహవామేన కరేణ లీలయా సయేంద్రశత్రుః కుపితో భృశం తయా మహేంద్రవాహం గదయోగ్ర విక్రమః జఘానకుంభస్థలమున్నదన్ హృదే తత్కర్మ సర్వే సమపూజయన్ నృప. ఏమైంది? ఏ వృత్తరాసురుడు రాక్షసుడే కదా, వాడు భయంకరంగా ప్రేలాపనలో మొన్న ఎలక్షన్ జరిగాయి కదా. ఎలక్షన్లో ఒక పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీ వాళ్ళని తిట్టుకోవడం అనేది, ఎవడు సంస్కారం ఉన్నాడో ఎదురు వాళ్ళు చేసినటువంటి తప్పులను చూపించవచ్చు కదా. సంస్కారం లేనివాడు ఏం చేస్తాడు? లోపల భయం కూడా ఉంటుంది, దానికి లేని ప్రేలాపనలోనే పలుకుతారు. అవునా? నేనంత వీరుణ్ణి, నేనంత సూర్యుణ్ణి. వాడెవడు? హైదరాబాద్లో ఒకడు ముస్లిం 10 నిమిషాలు టైం ఇస్తే భారతదేశంలో హిందువులు లేకుండా చేసేస్తానన్నా. వాడు ఉన్నది ఎంతమంది? 110 మంది, 108 మందో 6 మందో ఉన్నాం మొత్తం కలిపిన. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 90 మంది ఉన్నారు. 90 మంది హిందువులు ఉన్నారు. 10 నిమిషాలు టైం ఇస్తానట, హిందువులనే లేకుండా చేస్తానట. ఎంత పొగర్రా నీకు! అదే మాట హిందువులు కానీ అనుకుంటే, అవునా, దేశంలో ఒకడు కూడా బతకరు మీరు. అవునా? ఏంటి అదంతా?
పొగరు, మదం, ఒళ్ళు బలిసి అంటారు కదా అప్పుడప్పుడు. ఏం కొవ్వెక్కిందా మాట్లాడుతున్నామంటారే. ఒళ్ళు బలిస్తే మాటలు కోటలు దాడతాయండి, నియమాల్ని విస్తారండి. దానికి ఏంటి అని అంటే, సంస్కారం అంటే ఏంటి అని అంటే, నీకు ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా మాట తీరు ఏదైతే ఉందో నీ సంస్కారాన్ని తెలియపరుస్తుంది. సంస్కారం తెలుగు బయటికి వెళుతున్నావురా అంటే ఎదుటివాడు మంచివాడు చెడువాడా అని కాదు, నీ సంస్కారం ఏంటి అదే నీ నోటి నుండి వచ్చేది కదా. కాబట్టి ఏంటి అని అంటే, ఎదుటి వాళ్ళను బట్టి మారిపోయేవాడు సంస్కారహీనుడు. ఎదుటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా సరే తన స్థాయిని వదులుకోకుండా స్థిరంగా నిలబడుతూ వ్యవహరించేటువంటి వాడు. కాబట్టి రాక్షసులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను. పాపం దేవతలు నేర్చుకోవాలి, వాళ్ళ అమ్మ నేర్పించలే అవునా. వాళ్ళమ్మ ఏదైనా ఒక తప్పు మాట మాట్లాడితే చంపల బాగా కొట్టినట్టు ఉంది చిన్నప్పుడు కదా. అటు మాట్లాడి రాలేదు వాళ్ళకి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అన్ని ప్రగల్భాలు పలుకుతున్నారు. అంటారే, నా ఎదురుగా రారా నీకు అది చెప్తా, నేను అనుకున్నానంటే ఏమేమో చేసేస్తా అని. చూసారు వాళ్ళు, వీళ్ళు కూడా ఎదురు దెబ్బతీస్తున్నారు, వాళ్ళు కొడుతున్నారు. వృత్తరాసుడు ఏం చేశాడు, ఈ మధ్యలో శూలం ఒకటి పట్టుకున్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు, ఇంద్రుడిని చంపేస్తాను. ఇంద్రుడు దొరుకుతాడా? ఇంద్రుడు వజ్రాయుధం పట్టుకొని వజ్రాయుధాన్ని ఎప్పుడైతే చూశాడో వృత్తరాసురుడికి భయం కలిగింది. తెలియకుండా లోపల ఒకసారి అట్లా కదిలింది మనసు. ఎందుకంటే వజ్రాయుధంతోనే చచ్చిపోయేటట్లుగా వీడికి వరం ఉంది. వజ్రాయుధం ఎక్కడుందయ్యా? అదో ఈయన వెన్నముఖం. ఎవడన్నా వెన్నముఖం ఇస్తాడా? ఆయన వెన్నముఖ ఇచ్చేది లేదు, నేను చచ్చేది లేదు అని అనుకున్నాడు. కానీ వీళ్ళు సంపాదించేశారు. వజ్రాయుధం తీసుకొని రెడీగా నిలబడేటప్పటికి ఉత్తరాసురుడికి కొంచెం భయం కలిగిన ఏంటి అంటే తట్టుకొని తిప్పుకున్నాడు మనసుని. దానికి ఎటు తిప్పుకున్నాడు? చచ్చిన పుణ్యలోకాలు పొందాడండి అని ఎవరిని అంటారు? సంస్కారవంతుని అంటారు. వీడు రాక్షసుల వైపు ఉన్నాడు కానీ వాళ్ళతో పాటు ఏదో ముందు మాట్లాడాడు, అది ఎగ్జాస్ట్ అయిపోయింది. లోపల వీడు మహావిష్ణు భక్తుడు. ఎవరు? వాళ్ళ ఋషి కదా, ఈయన మహావిష్ణు భక్తుడు, విష్ణు భక్తుడు. దాంతో ఏమైంది, దృష్టి మహావిష్ణువు వైపు తిప్పుకున్నాడు. చూడండి ఏం చేస్తున్నాడు, చూడండి 11. ఐరావతో వృత్ర గదా విమృష్టో విగూర్ణిదోద్రే కులి శాహతో యదా అపాసరద్భిన్న ముఖ సహీంద్రో ముంచన్న సృక్ సప్తధనుర్వృషార్తః నసన్నవాహాయ విషణ్ణ చేతసో ప్రాయంత భూయః సగదాం మహాత్మా ఇంద్రో మృతస్యంధిక రాభిరామర్షామీత వ్యదక్షత బాహోవసస్తే సతం రూపేంద్రాః వజ్రాయుధం భ్రాతృహణం విలోక్య స్మరంశ తత్కర్మనుషం సమంహః శోకేన మోహేన సంజగాధ వృత్ర ఉవాచ దృష్ట్యా భవాన్ మే సమవస్థితో రిపుః యో బ్రహ్మః గురుః భ్రాతృః చ దృష్ట్యా నృణోద్యాః మసత్తమత్వయా మచ్చోల నిర్భిన్న దృశంద్రుదా చిరాత్ యోనోగ్రజా స్యాదాత్మవిదో ద్విజాతే గురోరపాపస్య చ దీక్షితస్య విస్రభ్య ఖడ్గేన శిరాంశ వృక్షతో పశోరివా కరుణ స్వర్గకామః శ్రీహేద స్వకర్మణా పురుషాదైష్యగర్హ్యం కృచ్ఛ్రేణ మచ్చూల విభిన్న దేహం అస్పృష్టవహ్నిం సమదంతి గృధ్రా అన్యేను ఏ త్వేహ నృశంస సంజ్ఞా ఏ యుజ్య ప్రహరంతి మహ్యం తైర్భూతనాథాన్ సగణాన్ నిశాత త్రిశూల నిర్భిన్న గళైర్యజామి. ఏమైంది? ఇప్పుడు వస్తున్నాడు రాక్షసుడు కదా, ఎటు వచ్చే దేవతలు అక్కడ ఆపోజిట్గా ఉన్నాడు కదా,
ఏం ఆయన ఆయుధాలు ఆయన పట్టుకున్నాడు, ఇంద్రుడి మీదకి యుద్ధానికి వస్తున్నాడు. ఇంద్రుడు కూడా యుద్ధాన్ని పట్టుకొని వస్తున్నాడు. ఈ లోపల ఇంద్రుడు ఐరావతం మీద ఎక్కువ వస్తున్నాడు. చేతిలో పెద్ద గద ఉంది. గదతో కొడితే ఐరావతం వెళ్ళి 24 గజాలు దూరంలో పోయి పడిపోయిందట. దానికి కూడా తల తిరిగిపోయిందట. ఈయన కూడా ఇంద్రుడు కూడా సురోధ పడిపోయినట్టు పడిపోయాడు. ఈ లోపల ఆయన చేతులోంచి వజ్రాయుధం కింద పడిపోయింది. ఇప్పుడు వెంటనే అందుకోవచ్చుగా ఈయన. వృతరాసుడికి దగ్గరగా పడింది. వృతరాసుడు దాన్ని అందుకొని ఈయన కొట్టచ్చు. కానీ జీవితంలో నిజంగా భగవంతుడిని ఉపాసన చేసినటువంటి వాడికి ఇతరులను దెబ్బ కొట్టాలి అని ఉండదు, తనేదో భోగాలు అనుభవించాలి అని ఉండదు. ధర్మబద్ధంగా నడుచుకుంటూ ఉన్నటువంటి వాడికి ప్రపంచంలో సుఖం లేదనే విషయం అర్థమవుతుంది. ధర్మబద్ధంగా నడుచుకోకపోతే ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నారు అనుకోండి, లోపల హృదయం నిండా అలజడులు అశాంతులే నిండుతాయి. ఈ అశాంతులతో ఏమవుతుందంటే దేహాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంకా విపరీతమైన ఆశలు ప్రపంచంలో ఏదో కావాలి, అది అనుభవిస్తే సుఖం, ఇది వస్తే సుఖం, అది పోతే సుఖం, ఇది చేస్తే సుఖం, ఇవన్నీ కూడా ఏమంటే మనసంతా గజిబిజి అయిపోయింటుంది. కానీ ఎవడో నియమనిష్టలతో బతుకుతున్నాడో, ఇంద్రియ మనస్సులను నిగ్రహించుకోవడానికి ట్రై చేస్తున్నాడో, వాడికి ఉన్నది ఉన్నట్టు అర్థమవుతుంది. ఏమని? ప్రపంచంలో దేంట్లో సుఖం లేదురా బాబు. అన్నం ఎందుకు తింటున్నారు? ఎందుకు తింటున్నారు? అన్నం ఎందుకు తింటారు? బ్రతకటానికి. ఆలోచించండి. అన్నం ఎందుకు తింటున్నాం? జఠరాగ్నిని అంతే. అదేనా కాదా? ఆఖరికి పోల్చుకోలేము అంతే. జఠరాగ్ని తగ్గి. ఇప్పుడు పని మీద నిమగ్నం అయిన వాడికైనా ఆకలి తెలియదు. ఏ పని లేని వాడికి అదొకటే పని అవుతుంది. అవునా? అలాగే సంస్కారవంతంగా పనులు చేసుకునేవాడికి ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు అనేది కూడా అర్థమవుతుంది. ఏం తింటే లోపల ఏ విధంగా మార్పులు వస్తాయి అనే విషయం కూడా అర్థం. ఏం తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఇవన్నీ కూడా వస్తాయి కదా. అలాగే ఏమయ్యా రెండోది, పనులు ఎందుకు చేస్తున్నాం చెప్పండి? పనులు ఎందుకు చేస్తున్నాం? ఏమయ్యా? ఊరికే ఉండలేక, అవునా? ఊరికే ఉండలేక పనుల మీద పోయి పడుతున్నారు. కావాలంటే చూసుకోండి. ఊరికే ఉండలేకనే పనుల్లో పెడతారు. కానీ ఊరికే ఉండగలిగిన వాడు ఒకరోజు 2 రోజులు ఏంటంటే సంవత్సరాల తరబడి, 100 సంవత్సరాలు కూడా ఋషులు ఆగే కూర్చుంటారు. అవునా? ఆయన ఎవరో ఒక సాధువు చెట్టు కింద కాలు మీద కాలు వేసుకొని కూర్చొని కాలు నవ్వుకుంటూ ఏదో ఆయన ఏదో సంభాషణ చేసుకుంటున్నాడు. ఏమో కూర్చున్నాడు. ఆ పక్కన ఒక రైతు ఆ పొలంలో ఉన్న చెత్త పేడ ఏదంటుంది కదా, అదంతా ఎడ్ల బండ ఏదో కట్టి దానికి అయితే తీసుకెళ్ళి పొలంలో పోసి, పొలంలో అంతా చల్లి, పొలం దున్ని అంతా చేసుకొని సాయంత్రం ఈ సాధువు చూస్తున్నాడు. ఉదయం నుండి సాయంత్రం దాకా అలాగే కూర్చోమన్నాడట. కాలుచుకుంటూ కూర్చొని ఉన్నాడట. ఆ తర్వాత ఆయన ఇంకా ఊరికే ఉండలేక సాయంత్రం స్నానం చేసి ఏదో తిని తీసుకొచ్చి నేను దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడమన్నాడు. ఏమయ్యా, ఉదయం నుండి చూస్తున్నాను, పని బాట లేకుండా ఊరికే కూర్చోమన్నావు ఇక్కడ. పని చేస్తే ఏమవుతుందయ్యా అన్నాడు. పని చేస్తే డబ్బులు వస్తాయి. డబ్బులు ఇస్తే ఏమవుతుందయ్యా అన్నాడు. కావాల్సినట్టయినా కొనుక్కోవచ్చు. కొనుక్కుంటే ఏం చేస్తావయ్యా? హాయిగా అనుభవించి ఏం చేస్తావయ్యా? కాలు మీద కాలు వేసుకొని కాలుచుకుంటూ కూర్చోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నా? అవునా? నేనేం చేస్తున్నా? ఉదయం నుండి కూడా చూస్తున్నాను, కాలు మీద కాలు వేసుకోవచ్చు, కాలుచుకుంటూ కూర్చున్నా. అవునా?
ఇప్పుడు నువ్వు ఇవన్నీ చేసే చివరికి ఏది కావాలంటున్నావు? ఇదే కావాలంటున్నావు. నేను అవన్నీ చేయకుండానే ఇక్కడ ఇలాగా కూర్చున్నా, మరి అవన్నీ నేను ఎందుకు చేయాలి? అర్థమైందా? ఇప్పుడు ఆయన గృహస్థు, చేయకపోతే భార్య దంతది పిల్లలు, అవునా కదా? తదంటే వాళ్ళ అవసరాలు బెదిరిస్తారు లేదా పనులు చేయమని, అవునా? సో కాబట్టి ఆయనకు అక్కడ అవసరాలు ఉన్నాయి. ఈయనకు అవసరాలు కాదు, ఆయన సుఖాల కోసం ఎవడెవరి మీద అయితే ఆధారపడి ఉన్నాడో అవన్నీ బిగిస్తారు. వాళ్ళందరి కొరకు ఏం చేసి తీరాలి. దానికి అవన్నీ ఏమి లేకుండా తనకు తానుగా ఉన్నాడు అని అంటే ఉండగలగాలి. అర్థమైందా? లోపల కోరికల్ని కక్కేసి, అవునా, మనసును నిగ్రహించి ప్రశాంతంగా ఉన్నవాడికి చేయాలి అనుకుంటే ఇతరులు బాగు కొరకు చేస్తాడు. లేదనుకుంటే బాగుపడాలని కోరుకొని కామంగా కూర్చుంటాడు, కోరుకుంటాడు. నిజమైన సాధువు అందరూ బాగుపడాలని కోరుకుంటాడు. తన దగ్గరికి ఎవరు వచ్చినా మీరు సుఖంగా ఉండాలి, ఎదగాలి, తెలిస్తే జ్ఞానం ఉంటే సలహా కూడా ఇస్తాడు. కానీ ఆయనకు కావాల్సింది ఏం లేదు, అందుకే ఆయన ప్రశాంతంగా ఉండగలడు. కానీ లోపల కోరికలు ఉన్నప్పుడు ఇప్పుడు సంసారాన్ని ఏర్పాటు చేసుకుంటాం. లోపల కోరికలు ఉన్నప్పుడే మిగతా అవన్నీ ఏర్పడి, ఇల్లు, వాకిలి, వాహనాలు, సంపదలు, గింపదలు ఇవన్నీ పెరిగాయి కదా, సుఖంగా ఉంటాడు అనుకుంటే ఆహా ఉండలేడు. నువ్వు ఏది సంపాదిస్తున్నావో దాని మీద ఇంకా 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 కోరికలు పెరుగుతాయి. ఏం అనుభవిస్తున్నావో అది ఇంకా 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 కావాలని అనిపిస్తూ ఉంటుంది. అవన్నీ లోపల చేరి లోపల ప్రశాంతత లేకుండా చేస్తాయి. కానీ ఎవరైతే లోపల ప్రకృతిని శుద్ధం చేసుకున్నారో, వాడు దేవుడి మీద ఇష్టాన్ని పెంచుకున్నారో, మహాభయంకరమైన క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఏం చేస్తాడు, అవి లెక్క చేయడు, టక్క మన మనసుని భగవంతుడి వైపు తిప్పేసుకుంటాడు. అదే వృత్రాసురుడు చేశాడు. ఇక్కడ వృత్రాసురుడు పక్కమని తిప్పేసుకుని ఆయన వజ్రాయుధం తీసి ఇంద్రుడిని చంపేయించుకోవాలనుకుంటే, కానీ ఆయనకి కర్మఫలాల గురించి వృత్రాసురుడికి బాగా తెలుసు. అయ్యా కావాలనుకుంటే నిన్ను చంపేయించి రాజ్యం కూడా స్వీకరించవచ్చు, భోగాలు కూడా అనుభవించవచ్చు, కానీ వాటి వల్ల సుఖాలు లేవని నాకు తెలుసు. అవునా? ఆ తర్వాత చేసిన కర్మలను బట్టి స్వర్గాలు నరకాలు ఏవో ఒకటి వస్తాయి. ఇతరులను కష్టపెట్టాము, బాధ పెట్టాము అని అంటే మంచి ఫలాలు ఉంటాయి, చెడు ఫలాలు ఉంటాయి. ఖచ్చితంగా పాపాలే కదా. ఇది వదిలితే మళ్ళీ నేను నరకానికి వెళ్ళి పాపాలన్నీ అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. నాకు అవసరం లేదు. నేను ఈ జన్మతోనే విష్ణు పాదాలలో కలిసిపోవాలి అని అనుకుంటున్నాను. ఓ ఇంద్ర తీసుకో కత్తి, చంపేయినా అన్నా. ఎంత ఉదాహరణో చూడండి, ఎంత మహానుభావుడో చూడండి. తీసేసుకో కత్తి, తీసుకొని చంపేసేయి అని అన్నాడు. చూడండి 18. అదో హరే 18గా అదో హరే మే కులిశేన వీరా హర్త ప్రమధ్యైవ శిరో యదీహ భూత బలిం విధాయ మనస్వినాం పాదరజ ప్రపశ్యే పురస్థితే వైరిణి మయ్యమోఘం మా సంశయిష్ట నగదేవ వజ్రం శానిష్ఫలం కృపణార్థేన యాచ్చిన నన్వేష వజ్రస్తవ శక్ర తేజస హరేర్దదీచేస్తపసాశ తేజసః తేనైవ శత్రుం జిహ్విష్ణయంత్రితో హేతుర్హరిర్విజయ శ్రీర్గుణాస్తతః. దివి భూమౌ రసాయాం నరాది యద్వేష ఉద్వేగాదిః మద కలర్వ్యసనం సంప్రయాణః త్రైవర్గికాయ సవిఘాతమస్మదో పతిర్విదత్తే పురుషస్య చక్ర తతోనుమేయౌ భవత్ప్రసాదో యో దుర్లభో కించన గోచరోన్యైః అహం హరేదేవ పాదైకమాల దాసానుదాసో భవితాస్మి భూయః మనస్మరేత సుపదేర్గుణాస్తే గృణీతవా కర్మ కరోతి కాయః. చదివేసాను 4 3గా నవాక పృష్టం నచ పారమేష్ట్యం
న సార్వభౌమం న సాధిపత్యం న యోగ సిద్ధిర్పునర్భవం వా సమంజసే త్వా విరహయ్యకాంక్షే అజాతభక్ష ఇవ మాతరం ఖగా సంయం యదా వత్సత రాక్షదార్త ప్రియం ప్రియేవ సంసార చక్రే భ్రమతస్వ కర్మవి త్వన్మాయయాత్మాత్మ జదారగే స్వసక్త చిత్తస్య నాథ భూయాత్. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పాంచదశాం సంహితాయాం షష్టమస్కందే ఏకాదశోధ్యాయ. ఏమైంది అప్పుడు చెప్తున్నాడు, ఓ ఇంద్రా తీసుకో వజ్రాయుధాన్ని, మళ్ళీ నేనేమంటారు రాను, దా వచ్చి నన్ను చంపేసి. నాకు ఈ భూమి మీద కానీ ఏ లోకాలలో కూడా నాకేది అనుభవించాలనేటువంటి ఆసక్తి లేదు. ఏదో విష్ణుదేవుడు చెప్పాడు వజ్రాయుధంతో చంపేయమని చెప్పి, తెలుసు ఆయనకి. విష్ణుదేవుడే చెప్పాడు వజ్రాయుధంతో చంపేయమని చెప్పి. ఆయన ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత ఇంకెందుకు ఆగడం నువ్వు? నేను కూడా కావాల్సిన ఆయనే కావాలి అని అనుకుంటున్నా. ఎవరైతే నన్ను చంపమన్నారో నాకు ఆయనే కావాలి అని అనుకున్నా. థింక్ ఎంత ఉదార బుద్ధో చూడండి. దానికే తపోమయ జీవితాన్ని జీవిస్తూ ఉండేటప్పుడే అవునా నా జీవిత లక్ష్యం ఏంటి అనేది అర్థమవుతుంది. అలాగే బాగా సూక్ష్మంగా పొలకి తిరిగి చూస్తే రాగద్వేషాలను పక్కన పెట్టి నిజంగా నా కొరకు ఎవరు ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు ఆశీర్వదిస్తున్నారు, ఎవరు సహకరిస్తున్నారు, ఎవరు తోడున్నారు అనే విషయం వస్తుంది. కానీ రాగద్వేషాలు ఎక్కడైతే వస్తాయో ఏమవుతారు? శ్రేయోభిలాషుల్ని నాశనం చేయాలనిపిస్తారు, దేవతల్ని చంపేయాలనిపిస్తారు, భగవంతుని కూడా నాశనం చేయాలనిపిస్తారు. ఇదంతా కలిసి ఏమవుతుందంటే నీ హృదయం కుళ్ళిపోతుంది, లోపల అశక్తులు అయిపోతున్నాం, శాతగాని వాడు అయిపోతాడు. చివరికి ఏమవుతుంది? ఆత్మహత్య చేసుకుని సావాలని అనిపిస్తుంది. ఎందుకు? నాకెవడో సహకరించేవాడు లేడండి. వివేకవంతుడు భక్తి సంపన్నుడు ఎక్కడెక్కడ ఏదేది అవకాశం ఉందో దాన్ని సద్వినియోగం చేసుకొని వ్యక్తిత్వాన్ని ఎదిగేటట్లు చేసుకొని అవకాశాలు పెంచుకోవాలి అని అనుకుంటాను. ఆ వ్యక్తిత్వం చచ్చిపోయిన వాడు ఏం చేస్తాడు? తన చుట్టూ ఎవరెవరు గొప్పగా కనిపిస్తున్నారో వాళ్ళని ఎట్టా దెబ్బ కొట్టేది, ఎవరు బాగుపడుతున్నారో వాళ్ళు ఎట్టా నాశనం చేసేది, తన చుట్టూ ఉన్న వాళ్ళని ఎలాగ పాడు చేసేయాలి. అప్పుడు నేను లీడర్ కావచ్చు అండి. శునకానందం అంటారు, నీచమైనటువంటి బుద్ధి అంటారు. తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎదిగితే వాళ్ళని చూసి నేను కూడా ఎదగచ్చండి అని అనుకుంటాడు. దృష్టి లోపలకుంటే ఉపాధుల్ని వృద్ధి చేసుకోవాలి అని అనుకుంటాడు, ఉపాధుల్ని శుద్ధి చేసుకొని అనంతుడైన పరమాత్మను అందుకోవాలి అని అనుకుంటాడు. కానీ లోపల దృష్టి మూసుకుపోతే నేను ఒక్కడే ఉండాలి అంటే ఏం చేయాలి? ఎదిగే వాళ్ళందరినీ నాశనం చేయాలి, ఎదిగే వాళ్ళందరినీ నాశనం చేయాలి, పైన ఉన్న వాళ్ళందరినీ కిందికి లాగిపారేయాలి. పాపిష్టి బుద్ధి అని అంటారు. ఈ బుద్ధి మనం లోపల అంతఃకరణ ఏ విధమైన గుణాలు పెంచుకుంటామో మన గతి అదే అవుతుంది. ఎందుకు? అందరిలో ఉండి అన్నీ ఇచ్చేవాడు ఎవడయ్యా? నువ్వు ఏ దృష్టితో పనిచేస్తున్నావో అదే ఇస్తాడు. నీ కర్మల చేతనే నీకు బౌండరీస్ గీతలు గీస్తాడు. అక్కడే జైల్లో సావు పో అంటాడు. చివరికి ఇదే దీంట్లోనే సావాల్సిన అవసరం వస్తుంది. కానీ ఆయన్ని ఆశ్రయించి అందరి సుఖాన్ని కోరుకున్నామా లోపల ఉన్న అడ్డంతా తొలగిపోతుంది. కోరికలన్నీ కూడా కరిగిపోయి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు, కాంగా కూర్చుంటే చాలా. ఆయన ఏం ఆలోచన చేయాల్సిన అవసరం లేదని. రేపటికి ఎట్లా అండి, సాయంత్రం వస్తుందో లే, హే అది తీసాడు వారేస్తాడు. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. ఇదే అంతా నాకేంటి అవసరం? ఇది ఉంటే నాకేంటి, పోతే నాకేంటి? అవునా? నేను పోతే భయం లేదు, ఇవి ఉంటే నాకేమి లాభం లేదు. ఐ డోంట్ కేర్. హాయిగా సుఖంగా విహరిస్తాడు ఆయన. సో అప్పుడేమవుతుంది? ఉపాధిలో ఆ శుద్ధి ఉంది అని అనుకోండి, అప్పుడు ఇది లోకానికి పనికొస్తుంది అనుకుంటే భగవంతుడే బతికించుకుంటాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కదుపుతాడు. కాపాడుకోండి ఆ శరీరాన్ని, ఉపయోగించుకోండి ఆ శరీరాన్ని అనుకుంటాడు.
ఇది ఎదిగే విధానం. నిరంతరం గృహం యొక్క అభివృద్ధిని కోరుకునేటువంటి వాళ్ళని, అవునా, భార్య రెండు కళ్ళు ఆ వ్యక్తి మీదనే పెట్టుకొని అతని అవసరాలన్నీ తీరుస్తుంది. అవునా కాదా? గృహం గురించి ఆలోచన చేసాం. అయ్యా రాష్ట్రాన్ని గురించే ఆలోచన చేశాడని అనుకోండి, ఒక రోజు కాకుండా ఇంకొక రోజుకు రాష్ట్రం అంతా ప్రతిస్పందిస్తుంది. ఈ వ్యక్తి ఉంటే మేము బాగుపడతాము అని. దేశం కోసం పాటుపడేవాడిని దేశం కదులుతుంది, నిలబెట్టుకుంటుంది. ఇతను ఉంటేనే మేము బాగుపడతాము అని. అలాగే ఆ విధమైన ప్రకృతిని వృద్ధి చేసుకోవడం మానవత్వం, దివ్యత్వానికి బాట. సో కాబట్టి ఇక్కడ వృత్రాసురుడు కూడా బ్రాహ్మణుడు కొడుకే. ఆయన ఏం చేశాడు? ఈయనకు సోదరుడు లాగానే తరగాడు విశ్వరూపుడికి. అతను ముందు రాక్షసత్వంలో ఉన్నా అయినా అప్పుడు చంపేశారా అని తిప్పుకునేశాడు. తెలిసింది విష్ణువే ప్లాన్ చేస్తే నేను ఎట్లా బతుకుతాను, ఇంకా అవసరం లేదు, ఆయన దగ్గరికే చేరిపోతాను అనుకున్నా. చంపేయండి, నన్ను వచ్చి చంపేయండి. తీసుకో ఇంద్ర, వజ్రాయుధాన్ని తీసుకో. నాకు ఆశలు లేవు, కోరికలు లేవు, ఏమీ లేవు. నేను పూర్తిగా శ్రీహరినే ఆశ్రయించున్నాను. అవునా? ఆయన తప్ప నాకు వేరే ఏం అవసరం లేదు. కాబట్టి ఈ దేహాన్ని తీసేయండి. ఈ దేహం మిమ్మల్ని అందరినీ ఏదో చేసి ఒకవేళ నేను చంపచ్చు, ఇప్పుడు చంపినా నాకు నరకమే వస్తుంది. ఆ తర్వాత నేను ఎందుకు కష్టాలు పడాలి? నాకేం వద్దు. ఇప్పుడు నువ్వు ఈ కత్తో నన్ను చంపేసి నాకు ఇక్కడ మళ్ళీ జన్మ కూడా అవసరం లేదు. నేను భగవంతుడిలోకి వెళ్ళిపోయి ఇదో ఉంటాను. కాబట్టి నాకు అదే కోరుకుంటున్నాను అయ్యా, నాకు అదే కావాలి. ఒకే చదుదామా? 12. ఋషిర్వాచ ఏవం జిహాసుర్ నృపదేహమాజో మృత్యుం వరం విజయాన్ మన్యమానః శూలం ప్రగృహ్యాభ్యపతః సురేంద్రం యదా మహాపురుషం కైటభూప్సు తతో యుగాంతాగ్ని కఠోరజిహ్వం అవిద్య శూలం తరసా సురేంద్రః క్షిప్త్వా మహేంద్రాయ వినద్య వీరో హతోసి పాపేతి రుషా జగాదాం. చూడు, ఆపతద్విశలద్గ్రహోల్కవతో నిరీక్ష దుష్ప్రేక్షమజాత విక్లవః వజ్రేణ వజ్రీ శతపర్వణాచ్చినతో భుజంచ తస్యోరకరాజభూతం చిన్నైకబాహం పరిగేణ వృత్రం సంరబ్ధ ఆసాద్య గృహీత వజ్రం హనోతదాడేంద్రమధార వజ్రం చ హస్తాన్నపతన్న భూవరః పుత్రస్య కర్మాది మహాద్భుతం తతో సురాసురాచారణ సిద్ధ సంగాః అపూజయంతత్ పురుహూత సంకటం నిరీక్ష హేతి విశుక్రుషుర్వృషం ఇంద్రో న వజ్రం జగృహే విలక్షితః శుతం స్వహస్తాదరి సన్నిధౌ పునః తమాహ వృత్రో హరాత్త వజ్రో జయే స్వశత్రుం న విషాదకాలః యుత్సతాం క్షుద్రచితాతతాయినాం జయ సదైకత్ర న వైపరాత్మనాం వినైకముత్పత్తిలయస్థితీశ్వరం సర్వజ్ఞమాద్యం పురుషం సనాతనం లోకాసపాలాయస్యేమేశ్వసంతి ద్విజాయివ శివబద్ధా సకాలాయిహ కారణం ఓజఃసహో బలం ప్రాణామృతం మృత్యుమేవ చ సమాజ్ఞాయ జనో హేతుర్నాత్మానం మన్యతే జడం యదా దారుమయీ నారే యదా యంత్రమయో మృగః ఏవం భూతాని మగవన్నీశతంత్రాణి విద్ధి భో. ఆ వృత్రాసురుడిలో కలిగిన ఆ పరివర్తన చూసి దేవతలు కూడా ఆశ్చర్యపడ్డారట. దేవతలతో కాదు, ఇంకా పైన అనేక లోకాల వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు? ఋషులు, దేవతలు, మునులు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ వృత్రాసురుడు, నాకు నారాయణుడు భగవానుడే కావాలి, నేను ఆయనలో చేరిపోతాను, ఇక మళ్ళీ నేను ఇక్కడ ఉండ తలుసుకోలేదు, కాబట్టి నన్ను చంపేయండి, నేనేమే చెయ్యను అనేటప్పటికీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. అక్కడ ఈ ఇంద్రుడు కూడా బొమ్మలాగా అక్కడ ఇదైపోయాడు. కానీ ఇంద్రుడికి ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఎవరు? నారాయణమూర్తి. చంపేపో. ఏ పని చేసినా మనం చేతులతోనే కదా చేస్తాం. చేతులతోనేనా? అవునా కదా? బల్బు వెలుగుతూ ఉంది, స్విచ్ ఆఫ్ చేస్తే, స్విచ్ ఆన్ చేస్తే
నువ్వు వెలక్కు అన్నా వెలుగుతుంది, వెలక్కన్నా వెలుగుతుంది స్విచ్ ఆన్ చేస్తే. అలాగే అయ్యా స్విచ్ ఆన్ చేసేది ఆఫ్ చేసేది ఎవరు? విష్ణుదేవుడు లోపల కూర్చొని. అవునా? ఆయనే ఇంద్రుడికి చెప్పాడు పోయి చంపైపో అని. అంటే ఆయన స్విచ్ ఆఫ్ చేసేసినట్లేగా ఎక్కడికొరకు కదా. ఆయన చెప్పిన తర్వాత జరగకుండా ఎలా ఉంటుందండి? ఇంకా అయిపోయి తీరుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఇంకా నాకు కూడా ఇక్కడ జీవించాలని లేదు. కాబట్టి ఓ ఇంద్ర నన్ను చంపేయి, ఇంక నేను బ్రతకదలుచుకోలేదు అని ఆయన. ఇప్పుడు ఇంద్రుడు ఏం చేస్తున్నాడు? అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? చావు అంటే భయం లేని మహానుభావులాగా నిలబడుకున్నాడు. ఈయన సంపాలా? అవునా? సంపాలా? చంపకూడదు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు పోయి వేసైపో అని. ఇంద్రుడు కూడా ఆలోచనలో పడ్డాడు. ఏం జరిగింది అప్పుడు చూద్దాం. హరి ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.